మీకు అబ్బాయి పుట్టాడండి. సంతోషం. చేతిలో చిల్లర లేదు, పెద్ద నోటి ఇవ్వలేను. ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికి, అదే గుళ్ళో వెలిగితే ఊరంతటికి వెళ్తురే. వీడికి లెక్కల్లో 98 వచ్చాయండి. రెండెందుకు వదిలేసావురా? అది కూడా తెచ్చేసి ఉండాల్సింది. అదేంటండి అలా అంటారు? అన్ని మార్కులు వస్తే ఎన్ని మార్కులు వస్తే మాత్రం వాడి బ్రతుకు మారిపోతుందా ఏంటి? కొన్ని జాతకాలంతే వెరీ బ్యాడ్. కోర్టు పోయి ప్యాలెస్లు పోయి అడుక్కు తింటున్నా సరే ఆనందం ఏంట్రా? బస్ స్టాండ్కి వెళ్ళి సావు. సస్తే ఎలా చేస్తాం? మోయలేవని నిన్నే మోస్తున్నాను. ఇదా లెక్క? ఊళ్ళో వాళ్ళ కొడుకుల మీద ఉన్న ప్రేమ మన మీద ఉండదు ఏంటో. సార్ లగేజ్ దింపేయమంటారా? ఇంత ఇల్లుంటే నీ ఆట ఎందుకు ఎక్కుతాను రా? బాగా అమీర్పేట సందుల్లో బొందుల్లో దొల్లుకుండా పోదాం. అది మన రేంజ్. బావా అమెరికా వెళ్ళాక బాగా మందు కొడుతున్నావా? ఎరగాయా? వాడు వచ్చాడు కదా, ఇద్దరు కలిపి కొట్టండి. ఏమిటే దానికి పిప్పి పనుకోవాలా? ఇంత తక్కువ టైంలో అంత పని ఎలా చేస్తాడో అంటుంది. ఇంత జీతంతో ఇంత మందిని పోషించట్లే, అలాగే ఏడమను. సేమ్ మంది మిడిల్ క్లాస్. 1,00,000 పనులు కోటి వరిస్ ఉంటాయి. తలంచుకుని వెళ్ళిపోవాలంతే. అలాగే వాళ్ళ చున్నీ లాక్కెళ్లారా కదా. అదే ఆడవాళ్ళు అయితే కలర్ నచ్చింది కొట్టేశారు అనుకోవచ్చు. మగాళ్ళు ఏం చేసుకుంటారే ఇలా పెచ్చ కాకపోతేనా. బ్రదర్, మా సిస్టర్ చున్నీ తీసుకుని ఒక బ్యాచ్ ఎట్ వెళ్ళారు. ఆ రెడ్ అండ్ ఫీల్డ్ మీద వెళ్ళారు వాళ్ళేనా? దరిద్రులు దేని మీద వెళ్తే ఏంటి కానీ ఎటు వెళ్ళారు. ఆ చున్నీ మా సిస్టర్స్ బ్రదర్. నీ చెల్లి కత్తిలా ఉందిరా. థ్యాంక్ యూ అండి. ఈడు మీ చెల్లి కత్తిలా ఉందన్నప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు సార్. సరే అందగతి కదా, ఒక ₹1,00,000 కట్నం కలిసి వస్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది సార్ మా మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ. సారీ రా, నేను ఇందాక కోపంలో అనేసాను. ఊరికే బాబు, నువ్వు కెలికేవు కాబట్టి వెళ్ళి చున్నీ తీసుకొచ్చా. వాళ్ళు ఇచ్చారా? మనం ఉతికితే ఆర్ఎస్ మరి ఇచ్చాడు. సూపర్ రా. హౌ తెలీదమ్మా, రిస్క్ చేసా, వర్కౌట్ అయిపోయింది. టూరిజం కంపెనీలో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి కాలనీ కూడా దాటలేదు సార్. ఇక్కడైతే కంట్రీ దాటిస్తారేమో అని. కుర్రాడు బాగా స్పీడ్ గా ఉన్నాడు. డ్రీమ్ ఏంటయ్యా? ఎవరన్నా డ్రీమ్ అంటే బ్యాంకాక్ వెళ్ళడము, బెంట్లీ కారు కొనుక్కుంటాం అంటారు. నువ్వేంటి బట్టలు బ్రాకెట్ లో ఫస్ట్ హ్యాండ్ అని రాసావు? టైం ఉందా సార్? బాగా ఇంటర్ గ్యాప్ ఇచ్చావు. ఇవాళ వచ్చింది. నువ్వు ఎప్పుడు ఇలాగే స్ట్రైట్ గా నిజాలు చెప్పేస్తుంటావా? అబద్ధాలు చెప్తుంటే తల నొప్పి వచ్చేసేది సార్. నిజం చెప్పాక అవతల వాళ్ళు రావడం మొదలు పెట్టింది. నాకు చాలా సుఖంగా ఉంది. అయితే ముందు నువ్వు చిన్న చిన్నగా నిజాలు చెప్పడం ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా? అబ్బాయి లేదు సార్, ఎత్తుకుంటే మంచి గుండ్రా ఎత్తుకున్నాను. రే ఆ చిట్టీలు మూర్తిగాడు అనుకుంటా. నాన్నగారు లేరని చెప్పు. ఏమా నాన్నగారు ఉన్నారా? నాన్నగారు లేరని చెప్పమన్నారండి. మనది మిడిల్ క్లాస్ రా. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలకు చెప్పడం రాకపోతే ఎలా బతుకుతావురా? ఎంతసేపు అప్పడాలేనా చెప్పడాలేవా వీడికి? అయినా నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా? అన్ని నిజాలే చెప్పడానికి భయం అవుతుందా నీకు? నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. పిల్లల్ని కనేటప్పుడే అమ్మకు నొప్పి వస్తుంది, నాన్నకు మాత్రం ఎప్పుడు నొప్పి వేస్తుంది. ఏమే దీని కొట్టం ఎందుకు చెప్పట్లేదు? ఆడికి ఫ్యాన్స్ ఉన్నారు కొట్టారు, మీకు లేరు కొట్టరు. కూర్చుని తినండి. రే ఒకటి చెప్పనా, 10 సార్లు 90s లో అవుట్ అయిన నంబర్ ఆఫ్ సెంచురీస్ లో సున్నానే వేస్తారు. నీ బతుకు అంతే, చేతి ముద్ద నోటికి వెళ్ళదు. చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి. మరి వెరీ బ్యాడ్. నా కొడుకు ఎక్కడున్నా రాజే. పెట్టేశాడు. ఎలాగా? మీరు చెప్పినట్టే ఆయన కాలు పట్టుకున్నాను. మరి ఆయన నా చేయి పట్టుకున్నాడు. నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను, కిందికి వెళ్ళిపో, నేను వచ్చి జాయిన్ అవుతా. సీ యూ సార్. చెప్పండి సార్, ఆడికి ఈగో లేదు, అందుకే మీ కాళ్ళు పట్టుకున్నాడు వచ్చి. మరి నాకు బుద్ధి లేదు, అందుకే చెల్లి చున్ని పట్టుకున్నారు. నేను లాగడం ఏంటంటే బై మిస్టేక్ చేయదే బై మిస్టేక్ చేయదగిలే అలా జరిగిపోయింది అంతే. ఆగిచ్చేయలేకపోయారా? ఆగితే గొడవ అవుతుందేమోనని. కాకపోతే ఎంత అయింది మరి. బంటూ బంటూ బంటూ, నీకు నిన్న ఇలాగే ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాను, నీకు వర్కౌట్ కూడా అయింది. కాలు పట్టుకోవటమా? ఎనీ అదర్ ఆల్టర్నేటివ్స్? బెస్ట్ ఆప్షన్ సార్. సో గెట్ గోయింగ్ మై మ్యాన్. ఓకే సార్. సాడిజం నా మేనరిజం బంటూ. నీకు స్పృహ లేదు, తినవు. నాకు షుగర్ ఉంది, తినలేను. ఎండంటే విసుగు, మంచంటే వణుకు. ఎందుకు పనికిరావు నువ్వు? కొన్ని జాతకాలే అంతా.
ఏంటి? జాతకం మాత్రం అనద్దు మేడం. మా బాబు దగ్గర విని విని విసుగొచ్చేసింది. ఆయనంటే కోపం వచ్చేది. ఇప్పుడు మీరు కూడా అంటూ ఉంటే నిజమేమో అని నాకు డౌట్ వస్తుంది మేడం. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఆహా అనుకునే ఒక్క రోజు కూడా లేదు. చెత్త నాలో ఉందా, మా బాబులో ఉందా, నా లైఫ్లోనే ఉందా అట్లా. బరువు పైన ఉంటే కిందకి చూడలేం మేడం. కావాలంటే అబ్జర్వ్ చేయబండు. అవును మేడం. ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావు, ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావు. లాయరా, కేసైనా ఫీజైనా చేతులు కట్టుకొని అడగాల. సార్ నో. చూసావా, వంటోడికి వెయిటర్కి నో చెప్పడం ఈజీరా, కానీ పవర్ఫుల్ ఓడికి నో చెప్పడం చాలా కష్టం. సో ఎంత పెద్దోడికి నో చెప్తే అంత గొప్పోడి అవుతావు. నాన్న, నువ్వు గొప్పోడివి కాకపోయినా పర్లేదు, మంచివాడిగా ఉండు చాలు. ఇది కరెక్ట్. నలుగురు కలిసి ఒకే కార్లో ఆఫీస్కి వెళ్తే డీజిల్ ఖర్చు కలిసి వస్తుంది. అలాగే 4 ఫ్యామిలీలు కలిసి ఒకే హాలిడేకి వెళ్తే ఖర్చు కలిసి వస్తుందని ఒక ఐడియా చెప్పింది. పెద్ద ఐడియా అది. నేను అదే అని 5 కోట్లు ఇచ్చా. పెద్ద గుండె మీది. 2 ఏళ్లలో 50 కోట్లు చేసింది. పెద్ద బుర్రావిడిది. 100 కోట్లు ఇస్తా, కంపెనీ నాకు ఇచ్చామంటున్నాను. పెద్ద అమౌంట్ అది. వాట్స్ యువర్ ఆన్సర్? సే నో. సే ఎస్. అయినా మేము అడిగితే అప్పు, మేము వద్దంటే దట్స్ ఎ రిజెక్షన్. ఇట్స్ ఎ నో. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. నో చెప్పే ధైర్యం చచ్చిపోయింది జనరేషన్ కి. ఆడపిల్లవి పప్పడంలో నవలేస్తా. పెద్ద వార్నింగ్ ఇది. సుదర్శన్ గారు, నాకు ఇలా గొప్ప గొప్ప విషయాలన్నీ మాట్లాడటం రాదండి. నా పర్సనాలిటీ కూడా పెద్ద మ్యాచ్ కాదు. తప్పట్లేదు కాబట్టి చెప్తున్నా. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. 1 నేలకి, 2 వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకు గొడవ ఏంటి సార్? చేస్తారంటే రేపోవాలంతే. కాదు కూడదు అనుకుంటే మాత్రం నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1, మీ వాళ్ళని కొట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడం. 2, మిమ్మల్ని కొట్టి మిమ్మల్నే కంట్రోల్ చేయడం. 3, నేను కొడతానేమో అని డౌట్ వచ్చి మీరే కంట్రోల్ అయిపోవడం. ఈ 3 కంట్రోల్ కామన్ అనుకుంటున్నారేమో, కాదు, నేను కొట్టడం కామన్. గొప్పదో చెత్తదో మనం ఒక ఆఫర్ ఇచ్చాక అవతల వాళ్ళు అయ్యా మాకు వద్దు అన్నారంటే మాత్రం దాని అర్థం వద్దని. అందులోనూ అతి ప్రధానంగా మరీ ముఖ్యంగా ఒక స్త్రీ వద్దు అంటే మాత్రం దాని అర్థం అస్సలు వద్దని. మేడం, ఇంత గొప్ప విషయం చెప్పాక ఇక్కడ మనం ఉండకూడదు మేడం. ఇంకా ఇదే హైలో లేసి వెళ్ళిపోతాం. రండి వచ్చి. పొద్దున్న కుర్రాన్ని చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది మావయ్య. కానీ అదే వయసులో ఉన్న నా కొడుకుని కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తుంటే వాడు నో చెప్పలేక గించుకుంటుంటే వీక్నెస్, నా వీక్నెస్ అనిపించింది. ఇది నా ఫెయిల్యూరా? రాము, నువ్వు క్లర్క్వి. మా నాన్నని ఇంప్రెస్ చేస్తే నా అలాంటి అమ్మాయి దొరుకుతుంది కాబట్టి కష్టపడాలి. యశు, నేను చెప్పేది నా కొడుక్కి అలాంటి అవసరం లేదు. వాడు పుట్టడమే ప్రిన్స్. ఇంకొకళ్ళతో పోల్చొద్దు వాడి. అది కాదు యశు, ఆ కుర్రాడేదో బాగా మాట్లాడాడని. రాము, మనం హనీమూన్ కి వెళ్ళినప్పుడు నువ్వు పక్కనుండగానే ఇంకో మగాడు హాట్ గా ఉన్నాడంటే నీకెలా ఉంటుంది? కెన్ యూ హ్యాండిల్ దాట్ రాము? నా ముందు ఇంకొకళ్ళ కొడుకుని పొగిడితే నాకు అలాగే ఉంటుంది. డోంట్ ఎవర్ డూ దాట్. తల్లి ప్రేమల్లుడు ఏమీ చూడనివ్వదు. వాళ్ళు వంట వచ్చాయని క్యాజువల్ గా అడిగితే ఆల్మోస్ట్ వచ్చని అబద్ధం చెప్పి పాప. నన్ను వంటొచ్చని ఎందుకు అడుగుతారు పప్ప? పెళ్లి చూపులా ఇవి? వచ్చి చూపులేనమ్మా. అయినా అంతటి వాళ్ళు తలుచుకుంటే పెళ్లి ఎంతసేపు పిచ్చిదానా? పాపా, రామచంద్ర, నా పేరు ఆంజనేయ ప్రసాద్. చూసారా, పేరులో కూడా నేను మీకు దాచుండే. వాడితో పెళ్లి జరగకపోతే నా కూతురు చచ్చిపోద్ది. చిన్నప్పుడు అది కలెక్టర్ అవుతాననేది అయింది. అది చెప్పినవన్నీ చెయ్యదురా. మేడం, మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశాను మేడం? మొన్న సుదర్శన మనుషుల్ని కొట్టావు కాబట్టి రామచంద్ర గారు చూశారు. ఆయన చూశారు కాబట్టి నాన్నతో మాట్లాడారు కాబట్టి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది.
పోనీ ఆ సుదర్శనం భయపడి ఊరుకొన్నాడా? ఎస్పీ ఆఫీస్ కి పంచాయత్ కి పిలిచాడు. కొట్టానంటే నమ్మరు, కొట్టేటప్పుడు చూడరు, కొడతానంటే ఒప్పుకోరు. ఎలా సార్? నిజం చెప్తే తేలిగ్గా ఉంటది మేడం. నిజంగానే తేలిగ్గా ఉంది. ఏంటి బ్యాగ్ తీసుకున్నందుక? అందుకు కాదురా, నాకు తేలిగ్గా ఉంది. గుద్దేస్తున్నారు కదా. సడన్ గా అలా కొడితే భయం వేస్తుంది కదా వంటూ. ఆ సుదర్శన్ గారు ఏదో మేడం వాడు భయపడితే మనకి ఏం చెప్పండి. వాడికి కాదురా. ఓ, వాడు కాదు, వాడు కాదు. మీకు నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయింది. నాకు క్లారిటీ వచ్చింది. ఓకే మేడం, సారీ. సారీ బంటూ. మేడం దెబ్బ తగిలిందా? తగిలింది కానీ కొంచెం బాగుంది మేడం. యాక్చువల్లీ మేడం ఇష్టం వచ్చినట్టు కూడా వస్తున్నారండి బాబు. మేడం గీయడం వద్దు. టైం టైం పడుతుంది మేడం. అమూల్య. తెలుసు మేడం. యాక్చువల్లీ ఐ లైక్ అమ్ము. అబ్బో చాలా టైం పడుతుంది మేడం, చాలా టైం పడుతుంది. చేప బుర్ర ముక్క కలకొత్తలకిష్టము, తోక ముక్క గోదావరిలకిష్టము, కానీ చేపకు మాత్రం బతకటం ఇష్టము. ఏమన్నా బతికే ఛాన్స్ ఉందా? దేవుడి దిగి రావాలా? ఈ రోజుల్లో దేవుడు ఎక్కడున్నాడు బా? మన కారు బా. మనమే కదా పొడిచింది. పోనీ ఛాన్స్ లేదన్నావు. నువ్వు దేవుడు లేడన్నా. పెద్దవాళ్ళు అంతేరా, మనం ఎంత చేసినా ఎక్కడుండాలో అక్కడే పెడతారు. మన బతుకులు గేట్ బయటే. చిన్నప్పటి నుంచి అబద్ధాలు విని విని విసిగిపోయాను. చెప్పే నీకు మాత్రం ఓపిక సావట్లేదు. యాక్చువల్లీ నువ్వు కొంచెం గ్యాప్ తీసుకో. 5 ఏళ్ళు కోమాలో ఉన్న నర్సు సంధిలో ఏదో మాట్లాడితే నమ్మేస్తావా? నర్స్ చెప్పిందనే విషయం నేను నీకు చెప్పలేదే. వాడు బాగుండాలని. వాడు బాగుండాలని వాడు అక్కడ పెట్టావు, మరి నన్ను ఎందుకు టార్చర్ పెట్టావు? ఇన్నాళ్ళు పెంచినావని నేను ఆంటీ అనలేను, ఆస్తి కోసం ఆవిడెవరినో వెళ్ళి ఆ అమ్మ అనలేను. ఏమీ అక్కర్లేదన్నప్పుడు ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తానన్నా? ఫ్రీడమ్. నిన్ను ఇంప్రెస్ చేయక్కర్లేదనే ఫ్రీడమ్. చిన్నప్పటి నుంచి ఎలా ఉంటే మా నాన్నకు నచ్చుతానని తెగ ఎదిగేసుకున్నాను. ఇవాళ ఎలా ఉన్నా నచ్చనని అర్థమైపోయింది. నా ఆన్సర్ నాకు దొరికింది. ఐఎమ్ ఫ్రీ. ఫ్రీ. నేను ఎప్పుడు చూసినా ఇరిటేషన్ వచ్చేది, కానీ ఫస్ట్ టైం జాలేస్తుంది. ఎందుకంటే వాడు కొడుకని ఎవరికీ చెప్పుకోలేవు. నేను తండ్రిని ఒప్పుకోను. కొన్ని జాతకాలంతే, వెరీ బ్యాడ్. బండికి ఇన్సూరెన్స్ ఉంది, వీడు వాళ్ళకి చెప్పడం ఇన్సూరెన్స్ ఉంది. అదే చాలు. వెళ్ళి మందులు తీసుకురాపో. ఏం అక్కర్లేదురా, పిల్లలు పక్కనుంటే చాలు, మాకన్నీ అవే తగ్గిపోతాయి. సరే, డాక్టర్లు డ్రైవర్లతో మనం పెట్టుకోకూడదు సార్. వాళ్ళ చేతులు సిరింజ్లు స్టీరింగ్లు ఉంటాయి. ఏమై బిల్ ఎంత అయింది? 1,20,000 సార్. రౌండ్ ఫిగర్ 10 చేసుకో. 120కి రౌండ్ ఫిగర్ 1 అవుద్ది, 10 అవ్వదు. ఓ, నువ్వు సుబ్రహ్మణ్యం కాదు కదా? కాదు సార్. ఏంటి సార్? ఏమయ్యా మరీ ఎంత స్ట్రైట్ గా ఉంటా? రౌండ్ ఫిగర్ గురించి ఏం తెలుస్తుందా? కొంచెం చెప్పు. మందులకే 10 లక్షలు అంటే జయలలిత బిల్లు కన్నా అయిపోతుంది సార్. లక్కీగా ఆవిడికి ఇలాంటి బామర్దులు లేరు, లేకపోతే బిల్లు స్టేట్ బడ్జెట్ దాటిపోయేది. ఏంటి అబ్బా కొడుకులు కొట్టుకోకుండా ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదే. వాళ్ళ ఇంటి గురించి అడిగితే అది ఇల్లు కాదు గుడి, అక్కడ ఉండేది శివపార్వతులు విదౌట్ నంది, లక్ష్మీనారాయణలు విదౌట్ పాము అని అంటున్నాను. నువ్వు వచ్చావు అంతే. ఏంటది గుడే? మరి మీరెవరు? పూజారి వితౌట్ పిలక? ఒక్కడ సరిగ్గా లేడు అక్కడ. మీ నాన్న ఏంట్రా? మీ నాన్న నేను. ఇంకోసారి మాట అన్నావంటే మీ అమ్మని పొడిచి నేను పొడుచుకుని చచ్చిపోతా. గాడ్ ప్రామిస్ చెప్తున్నా. మధ్యలో మా అమ్మ ఎందుకో? నేను చేస్తానంటే పట్టించుకోవుగా. నువ్వు రామచంద్ర ఒక రూమ్ లో ఉంటేనే కలిసిపోతారేమో. రక్తం కదరా, లాగేసుకుంటారు. చెప్పు కంటుకున్న బొబ్బుల్గం లాంటోడురా నువ్వు. చచ్చినా వెళ్ళనివ్వను. నువ్వు చేస్తే నన్ను ఎవడు తీసుకెళ్తాడు? తీసుకెళ్తుంది నువ్వే. నేనా? రేపే. ఏం నోర్రా నీది? నిన్నన్నావు, ఇవాళ వచ్చేయమంటున్నారు. ప్రతి యాదవ్కి ఓ రోజు వస్తుందని ఇవాళ నీ రోజు. వాళ్ళు వచ్చేయమంటే మాత్రం నేను రానిస్తానా ఏంటి? ఫోన్ చేశాను, అవుట్ ఆఫ్ కవరేజ్, ఎంక్వైరీ చేశాను, అవుట్ ఆఫ్ స్టేషన్ అని ఏదో ఒకటి చెప్పేస్తాలే. ఈసారి నువ్వు రాకపోతే డాక్టరే వచ్చేస్తాడు. మావాడు రిలాక్స్. టీ బంక్ లో ఉన్నాడు.
1 సెకండ్ ఒకటి ఉంటారు. టీకి డబ్బులు ఇవ్వాలి. నేను ఇచ్చేస్తాను. నా హెడ్ ఫోన్స్ ఆడి దగ్గర ఉన్నాయి. కొత్తవి కొనిస్తాను. మీ నాన్న పెళ్లి కూతుర్ని దాచినట్టు దాచాడు నిన్ను. ఇస్తోందా? ఎంత? 25 అన్నారు. కటింగ్లు షట్టింగ్లు ఫటింగ్లు పోగా చేతిలో ఒక 20 పెడుతున్నారు. నేను 50 ఇస్తా. వచ్చే సార్ అంటే పిల్లలకి ఒకేసారి అంత డబ్బులు ఇస్తే పాడైపోతారు సార్. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నువ్వు డబ్బులు ఇస్తే పాడు చేసినట్టు, మేమిస్తే బాగు చేసినట్టు. అది నువ్వు వచ్చేస్తాను. చేసిన స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. ఏంటి మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. వర్గానికి ఇన్స్పిరేషన్? చిరంజీవి గారు జనాన్ని చూసి చేతులు ఊపుతారు. అలా అని వాళ్ళందరి పైన తెలుసా ఏమిటి? మీరు కూడా అంతే. మీరు మెగా, మేం మీకు బాగా. నిన్నేవాడు లోపల రానిచ్చాడు. అంత ఈజీగా ఎక్కడ రానిచ్చారు? రాజమండ్రి వరకు ఫ్లైట్ లో వచ్చాం, కాకినాడ వరకు కారులో వచ్చాం. ఇక్కడికి వచ్చాక అబ్బే ఇబ్బంది పడ్డాం. మా మేనల్లుండి మీ ఆఫీస్కి వస్తే కంప్యూటర్లో నుంచి అవతల పోమంటారా? మేం మాత్రం మీకు హారతులు ఇచ్చి లోపల రమ్మనాలా? తెలుసుకోకున్నా ఇక్కడ మీ సార్ ఇక్కడ ఎవరైనా అరిస్తే వస్తారు. మీరు ఎవరికైనా అరిచే టైం ఇస్తే కదా అసలు. ఇంతకంటే క్లారిటీగా ఎవడు చెప్పలేడు. పెద్ద ఆయన చెప్పేది ఏంటంటే, మీ నాన్న వచ్చి పొడిచాడు, ఎవిడెన్స్ లేదు, కేసు వీక్ గా ఉంది. నేను వచ్చి కొట్టా, ఎవిడెన్స్ ఉండదు, ఈ కేసు వీక్ గానే తగలాడిసి వస్తుంది. సో ఈ టిట్ ఫర్ టాట్లు వద్దు. ఏదైనా ఉంటే టేబుల్ కి అవతల పక్క యువతల పక్కన కూర్చొని మాట్లాడుకుందాం, కానీ నాలాగే టేబుల్ ఎక్కి గొడవ పడకూడదని పెద్ద ఆయన ఒపీనియన్. ఏమంటారు? అయిపోతుంది రండి. బ్రదర్ నువ్వు అడగాల్సింది ఏమైనా ఉందా? ఓహో ఏడిసినట్టే ఉంది. అక్కడ మన యువరాజ్కి మాట్లాడటం రాదు, ఇక్కడ ఈ యువరాజ్కి మాట్లాడటానికి ఏం లేదు. ఇద్దరే సైలెంట్ మూవీ సూపర్ స్టార్స్. గొడుగు బాగుంది. దీన్ని ఎండకి వానకి వాడేవాళ్ళని చూశాను, కానీ దేనికి పడితే దానికి వాడేవాళ్ళని కలవటం ఇదే ఫస్ట్ టైం. నాకు మీలాగా ఆర్టిస్టిక్ గా తిప్పడం రాదు. ఆట దగ్గర నింపేయడమే. మీరు ఇప్పుడే కారు దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. సిగ్గుపడక్కర్లా. కలుద్దాం. నైస్ మీటింగ్. ఏం తెలీదా? ఇంకా చెప్పలేదా? ఏం చెప్పాలి? పాపకి బాబు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని. లేకపోతే లేదనే మేము చాలా దూరం వెళ్ళిపోయాం. ఈయన పరామర్శించడానికి వచ్చి నేను పోయేలా ఉన్నాను. ఈ టైంలో ఏం చెప్పకండి. మేము అందుకే చెప్పలేదు పప్ప. వీడికి నేను పప్ప ఏమిటే? అమ్ముకి పప్ప అయితే నా కూడా పప్పనే కదా పప్ప. అమ్ము వీడిని వదులుచుకుని అమ్ములు వచ్చాయి. ఇప్పటికా? వీలైతే ఎప్పటికి దావే. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ? వాడు కాబోయే పెళ్ళం కదా. మరి నీకెందుకు ముందు పెడుతుంది? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం వాడికి తెలుసా? ఊరుకోండి సార్, అది తెలిస్తే వాడెందుకు చేసుకుంటాడు? కనీసం రామచంద్ర కన్నా తెలుసా? అది చెప్దామని వెళ్తేనే పోయినంత పని అయింది. ఇదెవరు? వాడి మేనకోళ్ళు. మరి నీ సీట్ మీద కొడుతుందేంటి? అది సార్, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు సైట్ కొడుతుంది. ఆ తర్వాత నుంచి ఎక్కడ పడితే అక్కడ కొడుతుంది. బాగుందయ్యా. నువ్వు ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎవరిని వదలొద్దు. వాడు మాత్రం చేతులు ఊపుకుంటూ తిరుగుతుంటాడు. నేను ఈ దారుణాలు చూడలేను గాని ఇక బయలుదేరుతాను. లోపల ఎలా జరిగింది సార్? బీభత్సం జరిగింది. ఒరే, ఈ డబ్బులున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటాం గాని అదృష్టవంతులు అంతే. బయట నుంచి గాలొస్తే తలుపులేసుకుంటాం, కానీ తుఫాను ఇంట్లోనే ఉంటే ఏం చేయగలం అంటూ ఒప్పుకుని తలవంచడం తప్ప. మనకి సమస్యలు వచ్చినప్పుడు బలం కోసం కుటుంబం వైపు చూస్తాం. ఆ కుటుంబమే బలహీనత అయితే ఎటువైపు చూడాలి? బంటూ, దేవుడికి కూడా దక్షిణ కావాలి, రాజుకు కూడా రక్షణ కావాలి. మా కంపెనీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి ఆయన్ని కష్టపెట్టలేను. వీడికి చెప్తే అర్థం కాదు, వాళ్ళకి చెప్పి ఉపయోగం లేదు. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు సే సంథింగ్ టు మై గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే. ఆడుదో వెరైటీ. కూర్చో కూర్చో. వాడి మనసులో ఏముందో ఎవ్వడికీ తెలీదు. వాడు ఒక్కసారి కోపడితే చూసి చచ్చిపోవాలనుందయ్యా. నేను చూపిస్తాను, కానీ మీరు చచ్చిపోద్దు. ఆ మైకులరా
తప్పురా. ఓనర్ రా, నా ఇష్టం రా. లెక్కడితే కొడతావేంట్రా? వాళ్ళు కొట్టారు కాబట్టి. వాళ్ళు ఎందుకు కొట్టారా? వాళ్ళు 1,00,000 కొట్టేశారు కాబట్టి. నీకే ఎందుకు కొట్టారా? నాకు 25 కొట్టారు కాబట్టి. నేను వాళ్ళని కొట్టాలి కాబట్టి. వీక్ డేస్ లో ప్రియా అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు. ప్రియా ఎవరు? ఏమో నువ్వు చెప్పిన నిజమైపోతాయేంటి? అంటే ఇందాక మీరు విసిరిన ఫోన్ లో ప్రియా నుంచి మెసేజ్ ఉంది, కాల్ మీ వెన్ ఫ్రీ అని. అంతే, ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయమంది. ఇందులో కాంట్రవర్సీ ఉంది. అంటే చివర్లో బేబీ అని ఉంది, ఒక హార్ట్ సింబల్ కూడా ఉంది, రెడ్ కలర్. మీరు మారరా? మీ ఆడోళ్ళు మారరా? మగుళ్ళు కొట్లకి నాలని తోబుట్టుని కొట్టేస్తారా? వీళ్ళు అవుట్ అయితే బాబా మారరా? చెప్తాను మీ పని. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 ఉంటాయ్యా. తలుపులు మూసుకుంటారు, తెరుచుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. పెళ్ళైన కొత్తల్లో తలుపులు మూసుకున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ తెలియకూడదని. 25 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు తలుపులు మూసుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదనే విషయం ఎవరికీ తెలియకూడదని. 6 అయితే చాలు, ఎంత అర్జెంట్ పని ఉన్నా ఆయన ఇంటికే వచ్చేస్తారు. అంటే నాకు ఆఫీస్ ఇల్లు తప్ప వేరే లైఫే లేదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఒక మనిషి ఇంత ట్రై చేస్తున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదో చేసే ఉండాలి. దరిద్రం ఏంటంటే ఇది అందరికీ తెలుసండి, కానీ ఎవరికి ఏం తెలియనట్టు అందరు యాక్టింగ్ చేస్తుంటారు, పెద్దంతో సహా. నిజం చెప్తే పెద్ద గొప్పోడు అనుకుంటున్నావా? చిన్నప్పుడు అన్నం తినకపోతే పూచోడొస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది. తప్పు చేశాట? ఎవరినైనా ప్రేమించి చూడు, అబద్ధం పిలవ అర్థం అవుతుంది. అదే అమ్మ పెద్ద అయిన తర్వాత అన్నం తినపోతే నీరసం వస్తుందని చెప్పుద్ది, బూచోడు వస్తానని చెప్పదు సార్. మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది కరెక్టే, కానీ నిజం చెప్తేనే కదా మీ ప్రేమ ఎంత గట్టితో తెలుస్తుంది. కష్టమైన నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్ గా ఉంటుంది సార్. తను నీ అంత చదువుకోలేదు, నీ అంత అందంగా ఉండదు, ఏ విషయంలోనూ నీకంటే గొప్పది కాదు. మేబీ అందుకేనేమో నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి బాగుందని అనిపించిందేమో. ఇది వరకంతా నువ్వు నాకు మ్యాచ్ అని ప్రూఫ్ చేశావు, ఇప్పుడు ఏ తప్పు చేయట్లేదని ప్రూఫ్ చేస్తున్నావు. ఎందుకు రాము? సీత, నీకు మాత్రమైన విషయం చెప్పనా? ఆ తాతగాడు రామచంద్రని ఇంట్లోకి తెచ్చాడు. ముందు క్లర్క్ అన్నాడు, తర్వాత సీఈఓ అన్నాడు, ఆఖరి కల్లుడు అన్నాడు, శివరగాడు మనకు మగుడు అయ్యాడు. ఇప్పుడు ఈయన మాత్రం ఆడే తెచ్చాడు. బాబోయ్, ఈడు ఉత్తమగుడు కాదు, రొంకు మొగుడు. ఎప్పుడు ఆ తాతగాడు ఎవడో ఒకటిని తీసుకురావడం, ఆడు మనకు తగులు కూడా ఏంట్రా? ఆ బయట ఉండడం మనమేదో ఇచ్చామనుకో, అప్పుడు ఆడు మనకే ఫర్రగా పడుంటాడు. ఈ డీల్ వద్దని రామచంద్ర గారు ముందే చెప్పారంట కదా. అబ్బాయి ఇబ్బంది పడ్డాడు, ఈయన మొహమాట పడ్డాడు. అబ్బాయి అలాగని పూర్తిగా వద్దనుకోలేదు. సంపాదించమనే పెళ్ళాలందరికీ ఉంటారు అల్లుడు, ఆపమనే పెళ్ళం ఎవరికుంటుంది? నువ్వు కూర్చో. వాళ్ళకి కరెక్ట్ మొగుణ్ణి నేను తగిలిస్తా కదా. మీ చిన్న సార్కి మేడం స్పీకరు, మేడం కిడ్ మైకా. ఎంతమంది వస్తారు? ఒక్కళ్ళే మాట్లాడండి. ఫైన్ దెన్ ఐల్ లీవ్. ఏమండి బయలుదేరదామా? నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? నాన్నకు ఒంట్లో బాగాలేదు, అమ్మ ఆఫీస్కి రాదు, తాత ముసలోడు అయ్యాడు, మనవడు కుర్రోడు, కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదిరా రే. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. ఇది ఎలా ఉందా? ఐ ఫీల్ లైక్ విస్లింగ్. దీనికి విసిల్ ఒకటే సరిపోదు, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. అప్పుడు దాకా అద్భుతంగా ఉంది, అదే టైంలో పులొచ్చింది, మేక చచ్చింది. వెళ్ళాలనుకున్నవాడివి మీ నాన్న ఫోన్ చేసినప్పుడు నాకు సంబంధం లేదని ఎందుకు చెప్పావు? ఒక యుద్ధం వచ్చినప్పుడే దేశంలో ఉన్న అందరూ కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా కలిసిపోతారు సార్. ఒక కష్టం వచ్చినప్పుడే కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ళ స్వార్థం, ద్వేషం, పగ అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు. నీకు కోపం రాలేదురా? ఎందుకు సార్?
దేవుడు అతనికి ఎప్పుడో పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ బెనకెనకాలు పెరిగి పెరిగి కుంటిదైంది. పిల్లలు మార్చిన ఆనందం పెరిగి పెరిగి భయం అయింది. ప్రశాంతంగా పడుకుని 25 ఏళ్ళైంది సార్. వదిలేండి సార్. మనుషుల మీద కోపం లేదు, ఆస్తి మీద ఆశ లేదు. మరి ఎందుకు వచ్చావురా ఇంట్లోకి? ఎప్పుడు పిల్లలు బాగుండాలని అమ్మా నాన్న అనుకోవడమేనా? అమ్మా నాన్న బాగుండాలని పిల్లలు అనుకోరా? నువ్వు నాకు ఇష్టం లేని నిజం. ఎందుకంటే యూ బెటర్ దెన్ మై సన్. అందుకే నిన్ను నేను ఒప్పుకోలేదు. కానీ ఈరోజు వీడి కోసం నువ్వు వెళ్ళావు. బంటూ, ఆడాళ్ళు వేరే ఇంటి నుంచి వచ్చిన వాడిని భర్తగా ఒప్పుకుంటారు, కానీ తన నుంచి రాని వాడిని బిడ్డగా ఒప్పుకోరు. వీడి ప్లేస్లో నువ్వు వెళ్ళావంటేనే నువ్వు నా కొడుకు కింద లెక్క. ఇంకా ఒప్పుకోవాలా నేను? తీసుకో. ప్లీజ్. అమ్మాయి మెచ్చినా కొడుకు కాదనకుండా తీసుకోవాలి. రాముని ఇప్పటిదాకా ఎవరు ఇల్లరికి మల్లుడని అన్నారా? ఎందుకు తెలుసా? ఆయన్ని మీ తాత బతిమాలి తెచ్చుకున్నాడు కాబట్టి. వీళ్ళేంటి ఇంట్రొడ్యూస్ చేశాడు బంటు. వాడి దరిద్రాన్ని నీకు వదిలాడనమాట. అసలు 25 ఏళ్ల క్రితం మేమిద్దరం పుట్టినప్పుడు కొంచెం క్రైమ్ అయినా పర్లేదు అంకుల్. ఏ నర్స్ హెల్ప్ తీసుకునో నన్ను పైనుంచి తీసుకొచ్చి ఆంటీ దగ్గర, మీ వాణ్ణి మా అమ్మ దగ్గర పెట్టాల్సింది. కరెక్ట్గా ఉండేది. తప్పు బాబు. ఒకళ్ళ ఫేట్ని మనం అలా మార్చకూడదు. మార్చినా వర్కౌట్ అవ్వదు. ఆ పేపర్ కొంచెం చింపేవా? జీవితంలో ఎంత ఎమర్జెన్సీ అయినా సరే నువ్వున్న హాస్పిటల్కి వస్తే చెప్పిచ్చుకోటు. సార్ నా కార్డు సార్. మీరేంటి ఏడుస్తున్నారు? మనం కన్న కలలు నిజమైతే ఇంత కష్టంగా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది నాకు. వాడి గురించేనా? అయితే కరెక్ట్. వాడు వేసుకోవడానికి కోటు, చేసుకోవడానికి పిల్ల, పోసుకోవడానికి హెలికాప్టర్ ఇచ్చి మరీ పంపిస్తున్నారండి. ఇంత పెద్ద కంపెనీ వాడి చేతిలో పెట్టి అంత సంతోషంగా ఉన్నారేంటండి? నా పాటికి నేను వాగుతా ఉన్నాను, మీరేంటి గ్యాప్ ఇచ్చారు? ఇవ్వల వచ్చింది. అసలు మనిషి గ్యాప్ అనేది ఆటోమేటిక్ గా ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థమైంది నాకు. సరిపోయింది.